సో గైస్, అశోక్ సార్ అసలు రంగు బయటపడింది. నేను ఈ వీడియో కూడా చేస్తుంది కేవలం ఆల్రెడీ జరిగిన ఇష్యూని మీ అందరికీ చెప్పాలి. నేను భయపడి నాకు నా ఫ్యామిలీకి నా భార్య పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అనే మీ అందరికీ ఒక ఇంటిమేషన్ లాగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఎప్పటికీ కూడా నాకు ఎవరి మీద కోపం లేదు, అండ్ అశోక్ సార్ మీద అస్సలు లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. కానీ ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఫోన్ చేసి ఏ విధంగా బెదిరించాడు, ఏ విధంగా కొడతాను చంపేస్తాను అనే బైక్ భ్రాంతులు గురి చేస్తూ ఏ విధంగా కాల్ చేశాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒక వీడియో చేశాను. ఈరోజు ఈ వీడియో రిలీజ్ అవుతుంది, అంటే March 18th నేను ఆ వీడియో చేశాను. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారా దాని గురించి టాపిక్ తీసుకొని నేను మాట్లాడడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి ఉద్యోగాలు అమ్ముకున్నారా అనే వీడియో అనేది నేను చేశాను. దీంట్లో నేను ఎక్కడా కూడా అశోక్ సార్ని కానీ ఎవరిని కూడా నేను తప్పు పట్టలేదు. నేను కేవలం చెప్పింది ఏంటి అంటే, స్టూడెంట్స్ ఆలోచన చేయాలి. స్టూడెంట్స్ మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారనిపిస్తుంది. కెరియర్ గురించి కొంచెం ప్రయారిటీ తీసుకోండి, కెరియర్ మీద ప్రయారిటీ పెట్టుకోండి. అమ్ముకుంటున్నారో లేదో మనకు తెలియదు, ప్రస్తుతానికి దాని పాటికి అది జరుగుతూ ఉంటుంది. ప్రొటెస్ట్ చేయొద్దు అనట్లేదు, మంచి కాజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను అశోక్ సార్ని పొగుడుతూ రైట్ కాజ్ కోసం, అంటే అశోక్ సార్ని కాదు అసలు యాక్చువల్లీ, ఇలా ఎవరైతే చేస్తున్నారో స్టూడెంట్స్ కోసం సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు మీడియాలో, వాళ్ళందరికీ కూడా నేనేంటి అంటే, బాగా చేస్తున్నారు, రైట్ కాజ్ కోసం పోరాడుతున్నారు, తప్పు లేదు, మంచి విషయమే. కానీ స్టూడెంట్స్ కూడా ఆలోచన చేసుకోవాలి అని ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎక్కడా కూడాను అశోక్ సార్ని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కాదు. స్టూడెంట్స్ మనోభావాలు దెబ్బతిని నిజంగానే ఏదో అమ్ముకున్నారు, ఒక భయభ్రాంతులు గురై చాలా 10 సంవత్సరాలు కష్టపడి 8 సంవత్సరాలు కష్టపడి, కష్టపడిన తర్వాత ఖచ్చితంగా బల్ల గుద్ది ఉద్యోగాలు అమ్ముకున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో నిజాలు అనేది తెలియాల్సి ఉంది. అది ఖచ్చితంగా ఎవరి వాదన వాళ్ళకు ఉంది, దాన్ని నేను ఎవరిని ఇబ్బంది కాదు. మనోభావాలు దెబ్బతిని స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ఒక సొసైటీకి సంబంధించిన ఒక ఆస్పెక్ట్ తోటి కొంచెం మీరు ధైర్యంగా ఉండండి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, లేదా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటే ఆలోచించండి. దీని పాటికి ఇది నడుస్తూ ఉంటుంది, ప్రొటెస్టులు చేయండి, వద్దనట్లేదు. మన చట్టబద్ధంగా మీరు ఏం చేయాలో, ఎలాంటి ముందుకు తీసుకెళ్లాలో అవంతా చేయండి అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇదంతా ఆలోచన చేసి ఆ వీడియో చేయడం జరిగింది. అయితే అశోక్ సార్ ఫోన్ చేసి, నేను నా పేరు ఎందుకు మాట్లాడాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ పేరు మాట్లాడలేదే, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఫోన్ చేసి నన్ను, నా ఫ్యామిలీని కానీ భయభ్రాంతులు గురి చేసేలాగా కొడతాను, లాగి కొడతాను, కింద పడేసి కొడతాను, పైన పడేసి కొడతాను, ఇంకా కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ నా దగ్గర రికార్డు కూడా ఉంది. కానీ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో నేను దాన్ని బయటికి పెట్టట్లేదు. నిజంగానే చాలా రెస్పెక్ట్ ఉంది దానికి ఇప్పటికీ. ఈవెన్ దో నా ఫ్యామిలీని థ్రెటనింగ్ చేసి, నన్ను నా ఫ్యామిలీని థ్రెటనింగ్ చేసి కాల్ చేసి భయభ్రాంతులు గురి చేసినప్పటికీ ఆయన నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారని ఒక ఆస్పెక్ట్ ఉందే. కానీ నాకు ఇప్పటికీ ఆయన మీద కోపం లేదు, కోప్పడాల్సిన అవసరం ఏముంది. నాకు ఎప్పుడూ కూడా అశోక్ సార్తో పర్సనల్గా పరిచయం లేదు. ఎప్పుడూ కూడా నేను అశోక్ సార్ గురించి ఒక్క మాట విమర్శించింది లేదు ఇంతవరకు. కానీ స్టూడెంట్స్కి అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ ఆస్పెక్ట్లో నేను చాలాసార్లు స్పందిస్తాను కూడా. ఇంకా ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ ఆస్పెక్ట్లో మీరు పోరాడుతున్నారు, నేను నా యాంగిల్లో నేను పోరాడుతూ ఉన్నాను. ఇక్కడ ఒకటే అంటే, స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ముందుకు తోసి నువ్వు వెనకాల కోర్సులు మొదలు పెడతా, డబ్బులు సంపాదించుకోవడానికా ఈ స్టంట్లన్నీ అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఫోన్ చేసి అతను మాట్లాడే విధానం నేను షాక్ అయిపోయినా. నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే, అరే అశోక్ సార్ ఇలాగ మాట్లాడా అని చెప్పి, అంటే ఒక రకమైన ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఇంతవరకు నువ్వు ఆన్లైన్లో చూపించిన రంగులన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్లా అని అనిపిస్తూ ఉంది. అండ్ దీంతోపాటు స్టూడెంట్స్ కోసం సపోర్ట్ చేస్తున్నారు మీరు, ఖచ్చితంగా కాదనట్లేదు, తప్పు అనట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళు ఉండాలి. కానీ ఇది స్టూడెంట్స్ ఇంట్రెస్టా లేకపోతే మీ పర్సనల్ ఇంట్రెస్టా? నన్ను ఈ విధంగా బెదిరించారు కదా, ఇంటికి వచ్చి కొడతాను చంపేస్తాను అనే విధంగా నన్ను బెదిరించారు కదా. స్టూడెంట్స్ కోసం పోరాడండి. నేను ఒకటే చెప్పేది, నీ వెనకాల తిరిగితే గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంకర్స్ అవుతారా?
స్టూడెంట్స్ మీ వెనకాల తిరిగితే గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంకర్స్ అవుతారా? లేకపోతే రాజ్యాంగం మీ ఒక్కడికే హక్కు ఇచ్చిందా మాట్లాడడానికి పబ్లిక్లో? ఇప్పుడు కూడా నేను భయంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నా. నాకేమన్నా అవుతుందేమో, నా ఫ్యామిలీని నన్ను ఏమన్నా చేస్తామేమో భయంతో ఒక జనాలకి అందరికీ స్టూడెంట్స్కి ఒక ఇంటిమేషన్ లాగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించి పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పిఎస్లో కూడా నేను వాళ్ళ భద్రత కోరాను. వాళ్ళు కూడా చాలా 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 సానుకూలంగా స్పందించి త్వరితగతిన వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాము, మీరేం భయపడొద్దు అని ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే విషయం, ఇప్పుడు ఏంటి అంటే ఈ మేనిఫెస్టో ఏంటి? స్టూడెంట్స్ మనోభావాలు దెబ్బతిని నిజంగానే వాళ్ళ చాలా కష్టపడినవాడు స్టూడెంట్ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని సూసైడ్కి దారి తీస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? మీరు వహిస్తారా? వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకని స్టూడెంట్ అందరూ మాట్లాడుతున్నారు, కానీ మీలాగా స్టూడెంట్స్ని రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడట్లేదు? ప్రతి వీడియోలో స్టూడెంట్ రెచ్చగొట్టడం, ప్యారలల్గా కోర్స్ అమ్ముకోవడం, స్టూడెంట్ రెచ్చగొట్టడం, కోర్స్ అమ్ముకోవడం. కోర్సు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా మీరు సమాజానికి? ఫ్రీ ఇవ్వండి, మీరు మాట్లాడండి. అప్పుడు నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడితే నేను ఇంటికి వచ్చి కొడతా. ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను భారత పౌరుణ్ణే, నాకు రాజ్యాంగం నాకు సర్టెన్ కొన్ని హక్కులు కల్పించింది. రౌడీజం చేస్తున్నారా మీరు? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? రౌడీజమా? నిజంగా స్టూడెంట్స్కి సపోర్ట్ చేశారంటే చేయండి. నేను కూడా మీకంటే మీతో పాటు నేను కూడా చేస్తాను. మా బిజినెస్కి దెబ్బతింటుంది, మా ఫ్రెండ్ బిజినెస్కి, నువ్వు ఎవరు ఇన్స్టిట్యూట్ గురించి బిజినెస్ దెబ్బతింటుందని ఫోన్ చేసావు నాకు తెలుసు. ఎవరైతే ర్యాంక్స్ రాకముందే ర్యాంక్స్ వేసుకొని వీళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలి, ఏదో చేయాలనే కదా మీ ఉద్దేశం. ర్యాంక్స్ రాకముందే ర్యాంక్స్ వేసుకోవడం తప్పు. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ర్యాంక్స్ రాకముందే, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ర్యాంక్స్ రాకముందే, ఫైనల్ లిస్ట్ రాకముందే, జిఆర్ఎల్ రాకముందే గ్రూప్ 1 ర్యాంకర్స్ వేసుకోవడం అనేది తప్ప ఒప్ప? మీరు సమర్థిస్తున్నారా దీన్ని? చెప్పండి, పబ్లిక్గా సమర్థించి ధైర్యం ఉంటే, ధైర్యం ఉంటే. మీరు నాకు ఫోన్లో చెప్పారు కదా, నా పలానా ఇన్స్టిట్యూట్, నేను ఆ ఇన్స్టిట్యూట్ పేరు తీయదలుచుకోలేదు, ఆ పలానా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ర్యాంక్స్ వేసుకున్నారు, వాళ్ళు తప్పేముంది అని నువ్వు మాట్లాడావు కదా, మరి పబ్లిక్గా సమర్థించండి దాన్ని. నీతి నిజాయితీ ఉన్నారు కదా మీకు, చాలా మాట్లాడతారు కదా, స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నారు కదా. ప్రతిసారి స్టూడెంట్స్ గురించి మాట్లాడే మీరు ఎందుకని ఈసారి ఆ ఇన్స్టిట్యూట్కి ఒత్తాసు పలుకుతున్నారు? పబ్లిక్లో అసలు ర్యాంక్స్ రాకముందే, జిఆర్ఎల్ రాకముందే ర్యాంక్స్ పబ్లిష్ చేసుకున్న వేస్ట్ ఇన్స్టిట్యూట్ అని అంటున్నా. ప్రజలను తప్పదో స్టూడెంట్స్ని మోసం చేయడానికి ఒక మార్కెటింగ్ జిమ్మిక్కులు చేసే ఆ ఇన్స్టిట్యూట్కి మీరెందుకు ఒత్తాసు పలుకుతున్నారు? ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి ఖచ్చితంగా. నేనేమన్నానంటే ఆ వీడియో కూడా కంటెస్ట్ అనేది వస్తుంది. ఆ వీడియోలో కూడా నేనేం చెప్పాను, నేను ఎక్కడ పేరు తీయలేదు. ఫైనల్ లిస్ట్ రాకుండానే 420 మార్కులు వచ్చిన వాళ్ళకి, 430 మార్కులు వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ వచ్చేసాయి అని ప్రమోషన్ చేసుకుంటున్నారు. రేపు ఒకవేళ నిజంగా ఫైనల్ జిఆర్ఎల్ లిస్ట్లో ఈ స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అవమానపడతారు కదా అని చేశాను. తప్పేంటి? మీరు మాట్లాడుతున్నారు కదా, ఫోన్ చేసి బెదిరిస్తున్నారు కదా. అరే మీరు ఫోన్ చేసి నాకు అంటే నేను ఇప్పటికీ షాకింగ్లోనే ఉన్నా. మీరు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరిస్తారా? నిజంగా స్టూడెంట్స్ అంటే ఇక్కడ నాకేం డౌట్ వస్తూ ఉందంటే, కేవలం రాజకీయం కోసం, లేకపోతే స్టూడెంట్స్ని ఎంట తిప్పుకొని ఏదో పోస్ట్ కోసమో, లేకపోతే రాజకీయంగా, లేకపోతే పబ్లిసిటీ స్టంట్ కోసమో మీరు చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం ఆలోచించే వాళ్ళు, నిన్న ఆ వీడియో చేసినప్పుడు అట్లా కాదు బాబు, అది నువ్వు మాట్లాడింది తప్పు, అట్లా కాదు, నిజంగానే గ్రూప్ 1కి సంబంధించి ఇది అన్యాయం జరుగుతుంది, నువ్వు సపోర్ట్ నువ్వు నీ వర్షన్ ఇది కాదు అని చెప్పి మీరు చెప్పొచ్చు కదా. నలుగురు గొంతులు కలుపుకొని పోవాలి. ఎస్, డెఫినెట్లీ ఇక్కడ ఒకటే విషయం, ఇక్కడ కేవలం స్టూడెంట్ ఇంట్రెస్టే ఉంది. ఆ వీడియోకి నాకు తెలుసు, ఆ వీడియో అదే కాకుండా నేను అందరిలాగే అమ్ముడుపోయి అని మాట్లాడితే నాకు కూడా ఒక 10,000 5,000 వ్యూస్ 10,000 వ్యూస్ లేకపోతే మీలాగా పబ్లిసిటీ స్టంట్ వస్తుండే. కానీ నేనేంటి అంటే సొసైటీ గురించి ఒక ఆలోచించి, స్టూడెంట్స్ గురించి ఆలోచించి, నాకు తెలుసు దానికి ఎక్కువగా రీచ్ రాకపోయినప్పటికీ నేను ఆ వీడియో చేసేటప్పుడు కూడా చెప్పా, దీన్ని నాకు తెలుసు ఈ వీడియోకి రీచ్ ఎక్కువ రాదు, కానీ ఒక్క స్టూడెంట్ మారి వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను అని నేను ఆ వీడియో చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, సార్ అశోక్ సార్ మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఇప్పటికీ మీ మీద నాకేం కోపం లేదు, కానీ నా ఫ్యామిలీ జోలికి నన్ను బెదిరించి నా ఫ్యామిలీని ఏదో చేసేస్తానంటే మాత్రం ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. నా ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన బాధ్యత, నా ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. నాకు పిల్లలు ఉన్నారు,
అనే విషయం మీకు గుర్తు చేస్తున్నా. కేవలం ఒక భయంతో ఒక పబ్లిక్లో చెప్తే కొంతన్నా మీరు ఆలోచిస్తారు నా గురించి. నన్ను ఏం చేయకుండా అంటే నన్ను పర్సనల్గా వచ్చి కొట్టేస్తాను, ఇది చేస్తాను అంటున్నారు కదా, అలాంటి భయభ్రాంతులకు గురయ్యే ఈ వీడియో చేస్తున్నాను నేను. వాస్తవానికి అశోక్ సార్ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇంకొక వీడియోలో నేను కూడా చూశాను, నా వెనకాల తిరిగితే అందరు ర్యాంక్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంక్స్ వస్తుంది, నీ వెనకాల తిరిగితే రావండి. మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఏం చదివితే దాని వరకే మాట్లాడండి. ఎలా చదివితే వస్తుంది, ఏం చదివితే వస్తుంది, ఎలాంటి డైరెక్షన్. నా వెనకాల తిరిగిన ర్యాంక్స్ వచ్చాయి, మీ వీడియోస్ చూశాను నేను, చాలా విషయాలు చూశాను మీవి. దాంతోపాటు గ్రూప్ 2 మార్క్స్ నీ చేతిలో, నా చేతిలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి మీ చేతిలో గ్రూప్ 2 మార్క్స్? ఎలా పబ్లిక్ స్టంట్స్ అనేది ఎలా ఉన్నాయంటే ఇది ఎవరు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ మీరు మాట్లాడుతుంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కాబోయే బ్యూరోక్రాట్స్ గురించి. వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. ఈ డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు. ఈ ప్రాంతీయ విదేశాలు రెచ్చగొట్టడం అనేది స్టూడెంట్స్లో తప్పు. స్టూడెంట్స్కి ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫైనల్గా ఫ్రీగా కోచింగ్ ఇచ్చి అప్పుడు మాట్లాడండి. అండ్ మీరు బెదిరిస్తే భయపడేవాడు ఎవ్వరు లేరు ఇక్కడ. మీరు థ్రెటనింగ్ ఇస్తే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం నేను ఫోన్ చేస్తే గజ్జ 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 వణికిపోతాడని ఎవ్వడు ఉరకడేడా. సో దయచేసి నేను ఒకటే మీకు విన్నవించుకుంటుంది, నా ఫ్యామిలీ జోలికి నా జోలికి రావద్దు. స్టూడెంట్స్ మీద మీరు పోరాటం చేస్తున్నారు, ఆ గొంతులో నేను కూడా కలుపుతాను. నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే ఖచ్చితంగా రియాక్షన్ అనేది నేను కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.